ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 4 వికెట్లు కోల్పోయి భారత్ 231 రన్స్ చేసి గెలిచింది. సెంచరీతో శుభ్మన్ గిల్ చెలరేగి ఆడాడు. రాహుల్ 41, రోహిత్ శర్మ 41, కోహ్లీ 22 పరుగులు చేశారు. భారత్కు 229 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మొదట్లో బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా. 35 పరుగులకే బంగ్లాదేశ్ను 5 వికెట్లు తీసి దెబ్బకొట్టింది భారత్. ఈ తరుణంలో 6వ వికెట్ నుంచి బంగ్లా బ్యాటర్లు పుంజుకున్నారు. క్రీజులో పాతుకుపోయారు. టీమిండియా బౌలర్లు ధీటుగా ఎదుర్కొని వికెట్ పడకుండా ఆడారు. బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హాసన్ సెంచరీ చేశాడు. జకీర్ అలీ 68 పరుగులు చేశాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీశాడు. హర్షద్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడంతో అక్షర్ పటేల్కు ఆన్ హ్యాట్రిక్ మిస్ అయింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 4 వికెట్లు కోల్పోయి భారత్ 231 రన్స్ చేసి గెలిచింది. సెంచరీతో శుభ్మన్ గిల్ చెలరేగి ఆడాడు. రాహుల్ 41, రోహిత్ శర్మ 41, కోహ్లీ 22 పరుగులు చేశారు. భారత్కు 229 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మొదట్లో బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా. 35 పరుగులకే బంగ్లాదేశ్ను 5 వికెట్లు తీసి దెబ్బకొట్టింది భారత్. ఈ తరుణంలో 6వ వికెట్ నుంచి బంగ్లా బ్యాటర్లు పుంజుకున్నారు. క్రీజులో పాతుకుపోయారు. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని వికెట్ పడకుండా ఆడారు. బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హాసన్ సెంచరీ చేశాడు. జకీర్ అలీ 68 పరుగులు చేశాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీశాడు. హర్షద్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడంతో అక్షర్ పటేల్కు ఆన్ హ్యాట్రిక్ మిస్ అయింది. గ్రేటర్ హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి సరఫరాపై ఫోకస్ పెంచారు సిటీ పోలీసులు. ఎక్కడికక్కడ చెకింగ్ పాయింట్స్ పెట్టి సిటీలోకి ఎంటర్ అయ్యే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మత్తు పదార్థాలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కార్లను అద్దెకు తీసుకొని విక్రయిస్తున్న ముఠాను కూడా అరెస్టు చేశారు పోలీసులు. అంతర్రాష్ట్ర గంజాయి ఫెడలింగ్ గ్యాంగ్ ను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. అహ్మద్ గుబ్ షేక్ ను అరెస్టు చేసి 3 క్వింటాల గంజాయి సీజ్ చేశారు. గంజాయిని ఏపీ అరకు నుంచి రాజమండ్రి, ఖమ్మం, అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి రవాణా చేస్తున్నట్లు చెప్పారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అహ్మద్ షేక్ పై గతంలో గంజాయి కేసులు ఉన్నాయన్నారు సిపి సుధీర్. ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు. 300 kgs. అరకు నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఖమ్మం, సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. అయితే ఇంతకు ముందు కూడా ఇతను 2 times ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్ అయినాడు. ఇప్పుడు ఇది పట్టుకుంది 1,05,00,000 రూపీస్ గాంజా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ పరిధిలో అంతరాష్ట్ర మహిళా డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేశారు టీజీ న్యాప్ సైబరాబాద్ పోలీసులు. బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నా అనే మహిళ డ్రగ్స్ సప్లై చేస్తుండగా అరెస్టు చేశామన్నారు డీసీపీ వినీత్. బెంగళూరులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన శతాబ్ది మన్నాకు అక్కడే ఆఫ్రికాకు చెందిన వారెన్ కోకరంగోతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరూ కలిసి డ్రగ్ డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్ కు వచ్చినట్లు గుర్తించామన్నారు. నిందితురాల దగ్గర 6 లక్షల విలువ చేసే 60 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారెన్ కోకరంగో పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు డీసీపీ వినీత్. బెంగళూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఎండిఎంఏ అమ్ముతున్నప్పుడు ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెని పట్టుకోవడం జరిగింది. ఆమెతో 60 grams ఆఫ్ ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ వర్త్ 6 lakhs రూపీస్ని సీజ్ చేసుకోవడం జరిగింది. శతాబ్ది మన్నా, నేటివ్ ఆఫ్ జంషెద్పూర్, జార్ఖండ్. ఆవిడ మన అదుపులో ఉంది, రిమాండ్ కూడా చేస్తున్నాం. సో వారెన్ కొరాకొంగో అని ఎవరున్నారో
ఈజ్ అబ్స్కాండింగ్, ఈజ్ ఆఫ్రికన్ సప్లై. సో అతన్ని తొందరలోనే అతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, అతని తొందరలోనే పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశారు జగద్గిరిగుట్ట పోలీసులు. అతని నుంచి 2.5 కోట్ల విలువ చేసే 26 కార్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపించామని తెలిపారు పోలీసులు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. డబ్బుల కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి సరఫరాపై నిరంతరం నిఘా పెట్టామన్నారు పోలీసులు. అక్రమ ఇసుక రవాణాపై ఫోకస్ పెట్టారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ బార్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు సిపి సుధీర్ బాబు. అక్రమ ఇసుక రవాణా వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరంగల్, మహబూబ్ నగర్, సాగర్, నల్గొండ నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 400 కేసులు నమోదు చేశామన్నారు. ఇసుక మాఫియాపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుతో అజయ్ ఫేస్ టు ఫేస్. అక్రమ ఇసుక రవాణాపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వెళ్తుంది. దాంతోపాటు పోలీసులు కూడా నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఈ అక్రమ ఇసుక రవాణా పైన ఫోకస్ పెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి కేసులు ఏ విధంగా నమోదయ్యాయి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనేది మాట్లాడేందుకు మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి ఇప్పటికైతే గవర్నమెంట్ సీరియస్గా వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మీ ఫోకస్ ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ప్రభుత్వం వెరీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కంటిన్యూస్ రివ్యూ కూడా జరుగుతోంది వీటి గురించి ఎట్లా కంటైన్ చేయాలని. దీనికోసం మేము మొత్తం మా ఎంటైర్ పోలీస్ యంత్రాంగం, స్టేక్ హోల్డర్స్, రెవెన్యూ కానీ, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్లో ఎవరైతే పవర్స్ ఉన్నాయో వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తున్నాం. అందులో ఎస్ఓటీ, మా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్, ఈ అన్ని టీమ్స్, మా స్పెషల్ బ్రాంచ్, ఇట్లా అందరూ కలిసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇటువంటి వాటి మీద కంటైన్ చేయడానికి మేము యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. రాచకొండలో రీచెస్ ఏం లేవు మన దగ్గర, బట్ ట్రాన్స్పోర్టేషన్ డంప్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని పట్టుకునే విధంగా మేము చర్యలు చేపట్టాం. దీంట్లో ఇప్పుడు 400 వరకు మేము కేసులు అన్నీ కలిపి రిజిస్ట్రేషన్ జరిగింది. హ్యూజ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ మనము ఇసుకను సీజ్ చేసాం. దీంట్లో మనం చూసింది ఏంటంటే ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి, గవర్నమెంట్ చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం సప్లై చేసేటువంటి ఇసుక కానీ, ఇటువంటి అక్రమ రవాణా వల్ల చేతిలో పడడం మూలంగా అవి దొరకకుండా అవుతుంది. దొరికినా కానీ సామాన్య మానవుడికి ఎక్కువ రేటు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని కంటైన్ చేయడానికి, అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీని కర్బ్ చేయడానికి ప్రభుత్వం మాకు నిర్దిష్టమైన సూచనలు ఇచ్చింది కాబట్టి మేము ఆపరేట్ చేస్తున్నాం దీంట్లో. అంతేకాకుండా ఒక రైతుకు దీనివల్ల నష్టం అవుతుంది. ఎక్కువగా ఇసుక తీయడం మూలంగా సాయిల్ ఎరోజన్ అవుతుంది, వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ అది డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు రీచెస్ దగ్గర ఉన్నటువంటి వాటి వెళ్ళి ఇసుక తీసుకోవడం మూలంగా పక్కన ఉన్నటువంటి పంట పొలాలు డ్యామేజ్ అయిపోయి కొన్ని రోజులకు ఈ ఇసుక స్ప్రెడ్ అయిపోయి వీళ్ళ పొలాలు కూడా అది ఆ నది ప్రాంతంలో కలిసిపోతాయి. అటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇసుక వచ్చి. సో ఇవన్నీ ఇల్లీగల్ మనీ కోసం ఇలా చేస్తున్న వీళ్ళందరినీ మీద దృష్టి పెట్టి చర్యలు చేపడుతున్నాం. ఇంకా కంటిన్యూ చేస్తాం. చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం. ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను పట్టుకోవడం. దీంట్లో శిక్ష కూడా ఉంది. మామూలుగా పీడీపీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం మినిమం 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలానే బిఎన్ఎస్ యాక్ట్లో కూడా సెక్షన్ 303 ప్రకారం కూడా ఉంది. తర్వాత మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్లో కూడా, రెగ్యులేషన్ యాక్ట్లో కూడా శిక్ష అర్హులు అవుతారు వీళ్ళంతా. కాబట్టి మేము శిక్ష వేయించాలి అనేది కామన్ పబ్లిక్ మీద కాదు, కానీ నేరం ఇన్వాల్వ్ అయినప్పుడు అతను ఈ విల్ బి నాట్ అ కామన్ రెగ్యులర్ సిటిజన్, ఈ విల్ గెట్ ఇన్ టు లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ మొత్తం కూడా శివారు ప్రాంతాలను ఎక్కువ కూడా కలుపుకొని ఉంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి స్పాట్స్ ఎన్ని గుర్తించారు సార్ ఇప్పటివరకు? రాచకొండకు ఏంటంటే అన్ని రూట్ల నుంచి రాచకొండకు కనెక్టివిటీ ఉంటుంది. వరంగల్ సైడ్ నుంచి వచ్చేప్పుడు కానీ, లేకపోతే మనకు సాగర్ నుంచి కానీ, లేదంటే పాత మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే కూడా ఉన్నాయి. అక్కడ చాలా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాంతాలని. సో అన్నిటి ఏరియాస్లో మేము మా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా మానిటర్ చేయడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఈ లారీ వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చి పెడతారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. కాకపోతే చిన్న చిన్న ఒక పనుల కోసం ఏమైనా ఉంటే వాళ్ళని కామన్ మ్యాన్కు ఇబ్బంది లేకుండానే మేము చర్యలు చేపడుతున్నాం. ఫైనల్గా ఇలాంటి ఇసుక అక్రమ రవాణా యాక్టివిటీస్కి పాల్పడే వ్యక్తులకి పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? ఇది ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ యాక్టివిటీ కాకుండా
మానవాళికి ప్రమాదం తీసుకొస్తుంది. దీనివల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ డ్యామేజ్ అవ్వడం కాకుండా మీ ఇందాక చెప్పాను సాయిల్ ఎరోషన్ అట్లా అవుతుంది. ఇప్పుడే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అని టెంపరేచర్ చాలా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే మనము మేలో ఉన్నటువంటి వేడిని చూస్తున్నాము. సో ఇవన్నిటికీ ఇలాంటి మనం ఉన్నటువంటి ఎకాలజికల్ డిగ్రేడేషన్ అయిపోయి ఎకాలజీ డామేజ్ అయిపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటే మన మనుషులు బతకడానికే కష్టమవుతుంది. కాబట్టి ఇవి ఒక చట్టపరమైన కాకుండా మానవతా దృక్పథంతో తర్వాత కామన్ ఆర్డినరీ సిటిజన్కి అప్రాపరియేట్ రేట్లో అతను ఇసుక కావాలనుకున్నప్పుడు దొరకాలి. కాబట్టి అవన్నీ కాకుండా అయిపోతున్నాయి. కాబట్టి వీటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఎవరైనా ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల మీద మేము కఠినంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం. ఆర్గనైజ్ వేలో ఇంకెవరైనా చేస్తే చట్ట ప్రకారం పెద్ద చర్య కూడా తీసుకుంటాం. ఇది మొత్తానికి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాము. ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 400 వరకు కూడా ఈ తరహా కేసులు నమోదు చేసాం. చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఈ రకమైన ఇలీగల్ యాక్టివిటీస్కి ఎవరు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేది రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయవాడ జిల్లా కూనూరులోని శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించారని తెలిపారు ఆ కాలేజీ డైరెక్టర్లు. కృష్ణ కౌశిక్ రెడ్డి 99.9% మార్కులు సాధించారన్నారు. 99%కి పైగా 8 మంది, 98%కి పైగా 17 మంది, 97%కి పైగా 30 మంది, 96%కి పైగా 49 మంది, 95%కి పైగా 180 మంది, 90%కి పైగా 350 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. తమ సంస్థలో చదివిన 95%కి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని ఆ కాలేజీ డైరెక్టర్లు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, చదువు చెప్పిన అధ్యాపకులను కాలేజీ డైరెక్టర్లు అభినందించారు. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్స్ 1 ఫలితాలలో శ్రీ భవిష్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ముందుగా కృష్ణ కౌశిక్ ఈ స్టూడెంట్కి 99.9% సాధించారు. అదే మాదిరిగా వీళ్ళందరూ కూడా చాలా రూరల్ ఏరియాస్ నుంచి కానీ లేదా ఒకవేళ చిన్న స్కూల్స్ ఏ విధమైనటువంటి ఫౌండేషన్ కానీ లేదా ఏ విధమైనటువంటి 10th క్లాస్లోనో లేదా 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఏ విధమైన ఆబ్జెక్టివ్ కోచింగ్ లేనటువంటి విషయాలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన భవిష్య ప్రోగ్రాం ద్వారా ఈ 2 సంవత్సరాల దానిలోనే అద్భుతంగా రాణించారు. 99.9% వరకు కూడా రీచ్ అయ్యారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పర్సంటేజ్ రీచ్ అవ్వడానికి మనం చేస్తున్నటువంటి ప్రోగ్రాము, మనం తీసుకునేటటువంటి పర్సనల్ కేరు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. తక్కువ మందితో అతి సాధారణమైన స్టూడెంట్స్ అండి. గవర్నమెంట్ హై స్కూల్లో నుంచి వచ్చి అక్కడ కానీ కాన్సెప్ట్ కూడా లేకుండా ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకొని తక్కువ మందిలో ఒక డైరెక్టర్ సార్ వాళ్ళే టీచింగ్ చేయడం వలన ఆ వ్యక్తిగత పర్సనల్ కేరింగ్ వలన ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా అసైన్మెంట్లు పెట్టడం వలన మరి తక్కువ స్టూడెంట్స్తో మంచి రిజల్ట్ రప్పించాము. ఇంకా ముందు కూడా మంచి రిజల్ట్ రప్పిస్తామని మీడియా ముందు నేను ఫస్ట్ ఇయర్ నుంచి క్లాసెస్ డైరెక్టర్లు చెప్పడం ద్వారా నాకు బాగా టీచింగ్ అర్థమైంది. రివిజన్లో బాగా చదువుకుంది. రివిజన్ బాగా జరిగింది కాబట్టి నాకు బాగా మాట్లాడుతుంది. నేను 10th వరకు టెక్నికల్ స్కూల్లో చదివాను. నేను ఫస్ట్ ఇయర్ యావరేజ్ చదువుతున్న మమ్మల్ని స్పెషల్గా తీసుకున్న డైరెక్టర్లే లెక్చరర్స్గా రావడం మా అదృష్టం. స్టడీ అవర్స్ చక్కని స్టడీ అవర్స్ అండ్ క్విక్ రివిజన్ వల్ల మాకు ఈ రిజల్ట్ని తీసుకురావడానికి ఆస్కారం అయింది. కానీ ఈ రిజల్ట్ మేమైతే అన్సాటిస్ఫాక్షన్ వల్లాము. జేఈఈ మెయిన్స్ సెషన్ 2లో మేము ఇంకా దీనికంటే అద్భుతంగా తెచ్చుకోవాలని ఆశిస్తాను. ఈ మార్కుల కన్నా మంచి మార్కులు తెచ్చుకుంటామని మేము గట్టిగా అనుకుంటున్నాము. ఇంకా ఐఐటి మరియు జిన్సాట్ కానీ ఏదైనా మంచిగా రాసి సీట్లు తెచ్చుకుంటామని ఆశిస్తున్నాము.
రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు 18% పెంచేలా చూడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనకు అనుగుణంగా చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని లేఖలో ఖర్గేకు రిక్వెస్ట్ చేశారు. జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు కూడా 18% ఉండేలా చూడాలన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా ఆధారంగా షెడ్యూల్ కులాలకు 15% బడ్జెట్లో తప్పనిసరిగా ఖర్చు చేయాలని చట్టం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 18% పెరిగిందన్నారు. అందులో భూమి లేని పేదలు, రైతు భరోసా లేని వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. జనాభా పెరిగినందున వచ్చే రాష్ట్ర బడ్జెట్లో షెడ్యూల్ కులాలకు 18% నిధులు కేటాయించాలని కోరుతూ ఖర్గేకు లేఖ రాశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కళాకారులు తమ చిత్రాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 84వ ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కన్వీనర్ సాముల వేణు పాల్గొన్నారు. నాంపల్లి నుమాయిష్ కు గొప్ప చరిత్ర ఉందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 84వ ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన కళలు సంస్కృతే స్పిరిట్ ఆఫ్ ఇండియన్ లెగసీ అన్నారు. 84 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకర విషయమన్నారు జిష్ణుదేవ్ వర్మ. As we reflect on the incredible contributions of the Hyderabad Art Society, we must acknowledge its relentless efforts in organizing national and international art exhibitions, art camps and competitions. Whether it was the Grand Platinum Jubilee celebrations in 2016, the International Women's Artist Camp in 2020, or the Symphony of Colors featuring 210 artists, the Society has continually expanded its reach, bringing together artistic minds from diverse backgrounds to create, collaborate and celebrate. Art is the mirror of civilization, reflecting the essence of time and society. As the legendary artist Nandalal Bose once said, art must be integrated with life and it is not elitist. This belief is exemplified by the Hyderabad Art Society's tireless commitment to making art accessible to the masses, fostering awareness and empowering young artists with opportunities that shape their careers. As we recognize and honor the exceptional artists who have enriched this exhibition with their creative brilliance, we reaffirm our commitment to the ideals of artistic excellence. Let us pledge to continue supporting institutions like the Hyderabad Art Society, for they are the custodians of our nation's artistic heritage. To the awardees, your art has the power to transcend boundaries, to inspire, to provoke thought, and to evoke emotion. May your journey be as boundless as your imagination, and may your work continue to touch the hearts and souls of generations to come. Let us celebrate art, let us celebrate creativity, let us celebrate the enduring legacy of the Hyderabad Art Society. నాంపల్లిలో జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు కన్వీనర్ సామల వేణు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 250 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కళాకారులకు అవార్డులు అందజేశామన్నారు. తెలంగాణకు చెందిన కళాకారులు ఎక్కువ ప్రైజ్లు గెలుచుకున్నారన్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ మొత్తం ఇండియా నుంచి దాదాపు 285 పెయింటింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి. వాటన్నిటినీ జడ్జెస్, ఒక 9 మంది జడ్జెస్ వాటిని పరీక్షించి అందులో బెస్ట్ అవార్డ్స్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మన తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వీటన్నిటి కూడా బాగా వచ్చాయి. ఎక్కువ మటుకు తెలంగాణకి వచ్చాయి నిజంగా. ఎందుకంటే కళాకారులు చాలా మటుకు తెలంగాణలో ఉన్నారు. ఆ క్రియేటివిటీని, ఆర్ట్ని అసలు అవి చూస్తుంటే నిజంగా నాకు కూడా ఎంత అనిపించింది, ఇంత మంచి కళాకారులు మన దగ్గర ఉన్నారు.
వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంచెం ప్రోత్సాహం ఉండాలని చెప్పని అనేసి వీళ్ళు మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ క్యాష్ అవార్డ్స్ 35,000, 30,000, 25,000 క్యాష్ అవార్డ్స్ ప్లస్ మెడల్స్, గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ అన్నిటికీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి ఈ టోటల్ ఈవెంట్ అంతా కూడా వాళ్ళు చూసుకొని వాళ్ళకు భాగంగా అంటే ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడైతే నడిపించేసి వాళ్ళకి వచ్చిన ఫండ్స్తోని ఈ 20 కాలేజెస్ ఎడ్యుకేషన్కి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ భాగంలో ఎడ్యుకేషన్ అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఈ రెండిటికి వాళ్ళు స్పెండ్ చేయాలని చెప్పని వాళ్ళ ఆబ్జెక్టివ్లో ఉందన్నమాట. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్లో ఉంది. ఆ భాగంలో ఈ ఆర్ట్ని స్పెషల్ ఎంకరేజ్మెంట్ చేస్తారు. అందుకే దీన్ని స్పెషల్గా ఫంక్షన్, అవార్డ్స్ ఫంక్షన్ చేసుకొని ఈరోజు మన గవర్నర్ గారు వచ్చేసి దీన్ని దీవించి అవార్డ్స్కి అందరికి కూడా ప్రైజ్ విన్నర్స్కి అందరికి ఇచ్చారు. సో దీనికి నేను సామల వేణుగా కన్వీనర్గా ఉన్నాను ఈ ఆర్ట్ సొసైటీ. దానికి ఎస్పెషల్లీ ఇక్కడ గ్యాలరీ ఉంది, గ్యాలరీలో అందరూ వచ్చి దాన్ని విజిట్ చేసి చూడాలి. పెయింటింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన ఆర్టిస్టులకు బహుమతులు అందజేశారు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సభ్యులు. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తో పాటు 35,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్ తో పాటు 30,000 రూపాయలు అందజేశారు. థర్డ్ ప్రైజ్ గా బ్రౌన్స్ మెడల్ 25,000 రూపాయలు ఇచ్చారు. ఇక మరో 5 కళాకారులకు ఎక్సలెన్స్ అవార్డ్స్ 25,000 అందజేశారు నిర్వాహకులు. ప్రైజ్లు గెలిచిన ఆర్టిస్టులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రతి సంవత్సరం నుమాయిష్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులను సత్కరిస్తోంది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. సమ్మర్ మొదలు కాకముందే సిటీలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది జనవరిలో 80,000 ట్యాంకర్లు బుక్ అవగా ఈసారి 1,16,000 బుక్ చేసుకున్నారు ప్రజలు. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. సిటీలో 900 వాటర్ ట్యాంకర్లతో పాటు 79 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. వచ్చే ఎండాకాలంలో నగర ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో సదానందం ఫేస్ టు ఫేస్. సమ్మర్ వచ్చిందంటే చాలు సిటీలో ప్రజలు మంచినీటి కష్టాలతోటి ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఈసారి సమ్మర్ చాలా ఎర్లీగా వచ్చింది, అలాగే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి అంటున్నారు. సో ఈసారి ప్రజలకు నీటి కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారు, అలాగే వాటర్ ట్యాంకర్లను ఎలా మెయింటైన్ చేస్తారు, ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాటర్ బోర్డు ఎండీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి సమ్మర్కి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా చాలామంది బోర్వెల్స్ ఈ సంవత్సరం డ్రై అవ్వడం డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో బోర్స్ డ్రై అయినాయని ట్యాంకర్స్ డిమాండ్ స్టార్ట్ అయింది. ఏ ప్లేస్లలో లాస్ట్ ఇయర్ ప్రాబ్లం వచ్చింది, లొకేషన్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, అదే సిచ్యువేషన్కి వస్తే ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, ఒకవేళ అడిషనల్గా ఇంకా 50% కనుక డిమాండ్ వస్తే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక 2 నెలల ముందే మేము అసెస్ చేశాము. 60 to 70% అడిషనల్గా ఈ సంవత్సరం ఎక్స్ట్రా వచ్చినా మీట్ కావడానికి కావాల్సిన ప్రణాళిక ఒక 1-2 నెలల ముందే మేము స్టార్ట్ చేశాము. కాబట్టి ఈ నెల ఇప్పటి వరకే మనకి 60% ఎక్స్ట్రా అయినా విత్ ఇన్ టైంలో మనం ఇవ్వగలుగుతున్నాము. సో మన దగ్గర ఓవరాల్గా ఎన్ని వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి, సో ఒక్కో వాటర్ ట్యాంకర్ రోజుకు ఎన్ని ట్రిప్పులు కొట్టగలుగుతుంది? ఎందుకంటే గతంలో డిలే అయ్యేది, బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే రావడం, తర్వాత 2 days తర్వాత రావడం జరిగేది. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటల్లో వాటర్ ట్యాంకర్ ఇంటికి వస్తుంది సార్? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ 700, ఏప్రిల్కి వచ్చేసరికి 700-750 ట్యాంకర్స్ ఉండేది. మ్యాక్సిమం 800 ట్యాంకర్స్ వెళ్ళింది. ఈ సంవత్సరం ఏం చేసామంటే డిసెంబర్, జనవరిలో కూడా కొత్త ట్యాంకర్స్ని మేము రిజిస్ట్రేషన్ చేసాము. ఈరోజు 950 ట్యాంకర్స్ వరకు మనము టోటల్గా రిజిస్టర్ చేసి మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో యావరేజ్గా 900 ట్యాంకర్స్ మనకి రోజు నడుస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యావరేజ్గా 6-7 ట్రిప్పులు కొడుతున్నారు అంతే, ఎందుకంటే డిమాండ్ అంతే ఉంది. మనకు ఓన్లీ 21 ప్లేసెస్లోనే ఎక్స్ట్రా డిమాండ్ ఉంటుంది. ఒక 5 డివిజన్స్లలో ఒక 21 సెక్షన్స్లలో ఫిల్లింగ్ స్టేషన్లో మాత్రమే హైలీ డిమాండ్ ఉంటుంది. సో సమ్మర్ వచ్చిందంటే ప్రజల నీటి అవసరాలు పెరుగుతాయి, డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా సిటీకి ప్రస్తుతం మనకు ఎన్ని మిలియన్ లీటర్ల వాటర్ వస్తుంది, డిమాండ్ ఎంత ఉంది సార్? డిమాండ్ చూస్తే మనకి ఇప్పుడు 550 MGD వరకు మనం యావరేజ్గా తీసుకుంటున్నాము. అంటే కొంత ఎన్ రూట్ విలేజెస్లో మిషన్ భగీరథ వాడుకోగా మనకి 550 యావరేజ్ MGD వస్తుంది.
మన డిమాండ్ చూస్తే ఇంకొక 100 MGD అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది షార్టేజ్ ఉంది. దాన్ని మనం ఆల్టర్నేటివ్ ఇస్తున్నాము. కొన్ని ఏరియాస్లో అయితే సరౌండింగ్ ఏరియాస్లో రీసెంట్గా తీసుకున్నాయంటే 1/3 కూడా ఇస్తున్నాము. షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ 2 yearsలో ఇంకొక 300 MGD వాటర్ కోసం సీఎం గారు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశారు. మనం టెండర్కి వెళ్తున్నాం. గోదావరి phase 2 phase 3 కనుక తీసుకొస్తే ఇప్పుడు ఉన్న 550కి ఇంకొక 300 MGD మనము అడిషనల్గా 24 monthsలో యాడ్ చేయాలనేది. సో అది ఇప్పుడున్న షార్టేజ్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ 5 yearsకి డిమాండ్ని కూడా ఎక్స్పాన్షన్ని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి మనకి 2 సంవత్సరాల వరకు ఇప్పుడున్న వాటర్ని పొదుపుగా వాడుకోవడం మాత్రమే ఒక మార్గం. ఫైనల్గా వచ్చాను సార్. లాస్ట్ టైం సమ్మర్లో ఈ ట్యాంకర్లు బుక్ చేసుకోవడంలో డ్రైవర్లు వాళ్ళు అవినీతికి పాల్పడడం, ఒకే క్యాన్ నెంబర్ పైన 300-400 ట్యాంకర్స్ బుక్ చేయడం అట్లాంటివి చేశారు. సో దాన్ని అధిగమించడానికి ఈసారి ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు? సో అట్లాంటివి మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతున్నాయా సార్ ఈసారి? లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకటి సిస్టమ్ తయారు చేస్తే దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరో ట్రై చేస్తూ ఉంటారు. టోటల్ డేటాను తీసాము, అనాలిసిస్ చేసాము. ఏ డ్రైవర్ ఫోన్ నెంబర్స్ తోటి ఎన్ని క్యాన్స్ లింక్ అయ్యి ఉన్నాయి అవన్నీ కూడా తీసాము, బ్లాక్ చేసాము. అట్లాగే ఒకే క్యాన్ నెంబర్ తోటి ఎన్ని ట్యాంకర్స్ బుక్ చేశారు అలాంటివి కూడా తీసాము. ఒక క్యాన్ నెంబర్ తోటి 300 ట్యాంకర్స్ బుక్ చేశారు. సో అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ టీమ్ తోటి ఎంక్వైరీ చేసి ఆ క్యాన్నే బ్లాక్ చేసాం. సో పెనాల్టీ సిస్టమ్ ఉంది. అట్లాగే ఇప్పుడున్న మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరినీ కూడా ఒక 6 టీములు పెట్టి ఈ 6 టీములు ఈ 21 సెక్షన్లలో హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న దగ్గర డైలీ 3 times మానిటరింగ్ని పెట్టడానికి మేము ప్లాన్ చేసాము. సో వీలైనంత వరకు వాళ్ళకు కూడా సెన్సిటైజ్ చేసాము డ్రైవర్స్కి. వాళ్ళు 100-200 రూపాయలు ఒక 10 సార్లు చీట్ చేసినా కానీ ఒకసారి 20,000-30,000 పెనాల్టీ వేస్తే ఇట్స్ నో యూస్ కదా. సో వీఆర్ సెన్సిటైజింగ్ దెమ్. బట్ ఇట్స్ వెరీ 1 or 2 people చేస్తారు, తప్పదు కొన్నిసార్లు. విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ యాక్షన్. సో ఈసారి సమ్మర్ రాకముందుకే డిమాండ్ పెరిగింది, దానికి అనుగుణంగా సప్లై కూడా చేస్తున్నాం. రేపు రానున్న మార్చ్, ఏప్రిల్, మే నెలలో కూడా పబ్లిక్కి వాటర్ ట్యాంకర్లు వారు ఎంతమంది ఫిల్ చేసినా కూడా, ఎంతమంది బుక్ చేసినా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పంపించడానికి యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశామని వాటర్ బోర్డు ఎండీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. బీజేపీ అంటేనే మహిళల పక్షాన ఉండే పార్టీ అని అన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. ఢిల్లీకి సీఎంగా మహిళకి అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ మహిళా నాయకురాలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఢిల్లీని మహిళా సీఎం మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని అన్నారు. రేఖా గుప్తా ప్రేరణతో మరింత ముందుకు వెళ్తామని అన్నారు శిల్పారెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి రేఖా గుప్తా గారికి మహిళా మోర్చా తెలంగాణ నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. అలాగే మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ప్రధానమంత్రి గారు రేఖా గుప్తా గారికి ఈ బాధ్యత అప్పగించారో వారికి మహిళా మోర్చా తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎలాగైతే ఒక చిన్న కార్యకర్త, ఏబీవీపీ కార్యకర్త నుంచి నేషనల్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించి, అలాగే ఢిల్లీ స్టేట్ సెక్రటరీగా, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆవిడ అంచెలంచెలో ఎదుగుతూ మొన్న ఏదైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఆవిడ గెలిచి ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినరో వారు రానున్న రోజుల్లో ఢిల్లీకి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని, అలాగే మహిళల పట్ల ఆవిడ విద్యారంగమే కానీ లేకపోతే ఉద్యోగాలకే కానీ మహిళలకి పట్ల కృషి చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా ఏదైతే బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో నిర్మలా సీతారామన్ గారు, దాంట్లో కూడా ముఖ్యమైన అంశాలు కూడా మహిళలకు సంబంధించే ఉన్నాయి. 35,000 కోట్లు నిర్మలా సీతారామన్ గారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి కేటాయించడం జరిగింది. అలాగే 1000 మహిళా కేంద్రాలను కూడా స్థాపించబోతున్నారు. స్కిల్ డెవలప్మెంటే కానీ, ట్రైనింగే కానీ, ఇంకేదన్నా డెవలప్మెంట్స్కి కానీ దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. అంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అలాగే ఉజ్వల గ్యాస్ పథకం కింద కూడా ఇప్పటివరకు ఎన్ని కనెక్షన్స్ ఇచ్చినా కానీ మళ్ళీ ఉజ్వల 3.0 కింద
మళ్ళీ 1 కోటి కనెక్షన్ కొత్తగా ఇవ్వబోతున్నారు. అంటే మహిళలకి పట్ల మహిళలు సాధించగలరు అని నమ్మకము భారతీయ జనతా పార్టీ మహిళలకు కలిగిస్తుంది. దానికి ఉదాహరణ ఇదొకటి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోనే ఇది సాధ్యమవుతుంది. ఒక మహిళని కూడా ముఖ్యమంత్రి, మొదటిసారి గెలిచిన ముఖ్యమంత్రిని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రేఖా గుప్తా గారు 4వ సీఎం, మొదట సుష్మా స్వరాజ్ గారు, తర్వాత షీలా దీక్షిత్ గారు, తర్వాత భారతీ సింగ్ గారు, తర్వాత ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు రావడం, అందులో మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా ఉండి ఆవిడ మహిళా మోర్చా కంటే మాకు ఒక ప్రేరణ కల్పించారు. అంటే మాకు కూడా అవకాశాలు దొరుకుతాయి రానున్న రోజుల్లో. భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా 33% రిజర్వేషన్ ఏదైతే మన నరేంద్ర మోడీ గారు మాకు కల్పించారో, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భవిష్యత్తులో మన బీజేపీ రాబోతుంది. రానున్న రోజులు కూడా ఈ రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది మినిస్టర్స్ కూడా కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా గొప్ప నిర్ణయం మన నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటేనే మహిళల పక్షాన ఉండే పార్టీ అని మళ్ళీ ఒకసారి నిరూపించుకోవడం జరిగింది. గతంలోనే మహిళలకు 30% రిజర్వేషన్ ఇచ్చి రాజకీయ రంగంలో వారిని అభివృద్ధికి మోడీ గారు మాకందరికీ సహకరించారు. భారతదేశ రాష్ట్రపతిని కూడా ఒక మహిళను చేయడము గర్వించదగ్గ విషయము. అదేవిధంగా ఇవాళ దేశానికి ఎన్నుముకైన ఢిల్లీ రాజధాని నగరంలో ఒక మహిళని ఇవాళ సీఎంగా ప్రకటించడము, మన భారతీయ జనతా పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రేపు మార్చి 8న మహిళా దినోత్సవము. ఆ సంబరాలు భారతీయ జనతా పార్టీ మహిళలకు ఈ రోజు నుంచే మొదలవ్వడం జరిగింది. ప్రతి భారతీయ మహిళ ఒక చిన్న కార్యకర్త స్థాయి నుంచి కూడా, ఒక సీఎం స్థాయి కాదు, నరేంద్ర మోడీ గారిలాగా ప్రధానమంత్రి అయ్యే స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో పోగలుగుతారని సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి గారికి మహిళా మోర్చా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. కమ్యూనిస్టుల పోరాటంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. కమ్యూనిస్టులు లేకుంటే పేదవారి గురించి పోరాడేవారు లేరన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు కేంద్రం దారాదత్తం చేసేలా బడ్జెట్ ప్రవేశపెడితే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా మాకు తెలియదు. కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి, కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని, కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి, అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు. ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు, వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇటువంటి ప్రకటన చేయటం అనేది, లేకపోతే వాళ్ళ ఎన్ఆర్ మీటింగుల్లో అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయొచ్చు కదా. మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రావడానికి సమయం దొరకదు, మీరు మొత్తం ఎక్కడో ఉంటారు. కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడినట్లు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, అనగానటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు, ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు, ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నట్టేనా? మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓట్లు తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి, సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది. అలాంటి వైఖరి వల్ల బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టే కదా.
రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నా మాట్లాడకపోవడం, ఫామ్ హౌస్కి పరిమితం కావడం అంటే బీజేపీకి భయపడుతున్నాడా, మోడీకి భయపడుతున్నాడా, అలాంటి పోరాటాలకు సన్నద్ధం కావడం లేదా? ఆ విషయం మీద పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తుతో పాటు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. చెంచల్గూడ జైల్లో ఉన్న వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములకు నిన్న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు చూపించారు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్. పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 3 వరకు దర్యాప్తుపై స్టే విధించింది హైకోర్టు. హరీష్ రావు గారిని ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. వారితో కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి మేము చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పంచౌట ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ ను మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈ రోజు వారు అందరికీ 20,000 స్వత్త పూచికత్తుతో 2 షూటీలతో వారికి పేరు ఇవ్వడం జరిగింది. ఒక డీసీపీ బాధ్యత గల వ్యక్తి, ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది. అంటే పత్రికలలో రాయని బూతులు కూడా వారు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. సిటీలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. హెచ్సిటీ ప్రాజెక్టుల భూసేకరణకు ఆమోదం తెలిపారు. మిధాని బస్ డిపో కోసం ఆర్టీసీకి కేటాయించిన ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ జారీ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఆస్తులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి వచ్చిందన్నారు స్టాండింగ్ కమిటీ మెంబర్లు. దీంతో బల్దియా ఆస్తులపై పూర్తి వివరణ ఇవ్వాలని అధికారులను కోరారు కమిషనర్. జీహెచ్ఎంసీకి చెందిన ప్రతి ఆస్తికి జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపారు కమిషనర్ ఇలంబరితి. శివరాత్రి పండుగకు గ్రేటర్ హైదరాబాద్లో ఈ నెల 25 నుంచి 28 వరకు అదనపు స్పెషల్ బస్సు సర్వీసులను నడుపుతామని తెలిపింది టీజీఎస్ఆర్టీసీ. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు, అమ్మగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి కీసరగుట్టకు 285 బస్సులు నడవనున్నాయి. ఏడుపాయల జాతరకు 125 బస్సులు, బీరంగూడకు 30 అదనపు బస్సులు నడుపుతామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ప్రజలు ఈ స్పెషల్ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు అధికారులు.